కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలంలోని సిర్సపల్లిలో డంపింగ్ యార్డ్ నిర్మాణాన్ని వెంటనే ఆపాలంటూ హుజూరాబాద్ బంద్కు పిలుపునిచ్చారు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. డంప్ యార్డ్ నిర్మాణాన్ని ఆపాలంటూ పట్టణ ప్రజలు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నారు. హుజూరాబాద్ టౌన్లో స్థానిక అంబేద్కర్ చౌరస్తా నుండి బైక్ ర్యాలీ నిర్వహించి బంద్కు సహకరించాలని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కోరారు. వద్దంటూ ఈరోజు హుజూరాబాద్ బంద్కు స్థానిక ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పిలిపించారు. అంటే ఈరోజు ఉదయం నుంచి కూడా ప్రతి గల్లీలో తిరుగుతూ డంపింగ్ ఉన్నటువంటి నష్టాలేంటి కూడా తెలియజేస్తున్న నేపథ్యం ఉంది. ప్రస్తుతం మన కౌశిక్ రెడ్డి ఉన్నారు, వార్తా మాట్లాడారు. సార్ చెప్పండి, సిర్సపల్లికి సంబంధించి డంపింగ్ యార్డ్ను అంటే బంద్ చేయాలి, అసలు ఇక్కడ పెట్టొద్దు అంటూ కూడా ఈరోజు బంద్ పిలిపించారు. అంటే ప్రజలు ఎట్లా అంటారు రెస్పాన్స్? ఇవాళ మా హుజూరాబాద్ లో ఎట్టు పరిస్థితిలో డంపింగ్ యార్డ్ పెట్టడానికి వీల్లేదు. ఈ డంపింగ్ యార్డ్ అనేది కరోనా వైరస్ కంటే కూడా డేంజరస్. ఈ డంపింగ్ యార్డు హుజూరాబాద్ పట్టణంలో నడిబొడ్డున పెడతామంటే ప్రజలు మొత్తం కూడా ఉంటారు. రేపు వ్యవసాయానికి ఇబ్బంది, తాగడానికి మంచినీళ్ళకి ఇబ్బంది, రేపు ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది. ఎట్టు పరిస్థితిలో హుజూరాబాద్ లో పెట్టడానికి వీల్లేదు. ఇప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లా చెత్త మొత్తము, ఉమ్మడి వరంగల్ జిల్లా చెత్త మొత్తం తీసుకొచ్చి మా హుజూరాబాద్ లో చేస్తామంటే ఏమన్నా మా హుజూరాబాద్ చెత్తకుండిలా కనబడుతుందా? ఎందుకు ఊకుంటాము? ఎట్టు పరిస్థితిలా ఇక్కడ డంపింగ్ యార్డ్ అనేది వెంటనే రద్దు చేయాలి. ఇది ఏదో రాజకీయం కోసం చేస్తలేము, మాకు రాజకీయాలు అవసరమే లేదు. ఇది హుజూరాబాద్ ప్రజల బతుకు, ఇది రేపు మా జీవ మరణం సమస్య. దయచేసి దండం పెట్టి చెప్తా ఉన్నాం, వెంటనే ఈ డంపింగ్ యార్డ్ ని రద్దు చేయాలని ప్రకటన రావాల్సిందే. గత కొంతకాలంగా కూడా హుజూరాబాద్ ప్రజలు మీరు కూడా పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నా కూడా ప్రభుత్వంలో స్పందన లేదు. అంటే దీనిపై మీరేమంటారు? వాస్తవంగా చెప్పాలంటే జేఏసీతోని ఇలా టెంట్ వేసుకుని 10-12 రోజుల నుంచి వాళ్ళు ధర్నా చేస్తా ఉన్నారు జేఏసీ ఆధ్వర్యంలో. ఇవాళ దాంతో పాటు నేను అసెంబ్లీ సాక్షిగా ఈ హుజూరాబాద్ లో డంపింగ్ యార్డ్ అనేది తప్పకుండా క్యాన్సిల్ చేయాలని అసెంబ్లీ సాక్షిగా మాట్లాడి సీఎం గారి దృష్టికి కూడా తీసుకుని రావడం జరిగింది. ఎట్టు పరిస్థితిలో ఇది రోజు రోజు ఉధృతం పెరుగుతుంది తప్ప ఇంకా తగ్గేది ఉండదు. ఎందుకంటే రేపు మా హుజూరాబాద్ ప్రజలకి చాలా చాలా ఇబ్బంది అయ్యే ప్రమాదం ఉన్నది. ఇది ఖాళీ ఊపిరి పీల్చుకోవడానికి కూడా ఇబ్బంది అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి దీన్ని వెంటనే రద్దు చేయాలని నేను నా హుజూరాబాద్ ప్రజల పక్షాన నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇలా రాజకీయాలు అసలే వద్దు. దయచేసి ఏదైనా ఉంటే రాజకీయాలు 2023 ఎలక్షన్లో నా రాజకీయాలు అయిపోయినాయి. మళ్ళీ రాజకీయాలు 2028 నవంబర్లో చూసుకుందాం. ఇప్పుడు మాత్రం హుజూరాబాద్ ప్రజల కోసం పోరాడదాం. ఎట్టు పరిస్థితిలో కంపల్సరీ దీన్ని రద్దు చేయాల్సిందే. చేయకపోతే మాత్రం మేము హుజూరాబాద్ ప్రజలం ఎవరం కూడా ఊరుకోము. నేను ఇంకోటి కూడా మీ ద్వారా రేపు హెచ్చరిస్తా ఉన్నాను. ఇవాళ టెండర్ కాల్ ఫర్ చేస్తా ఉన్నారు. ఎవరైనా కాంట్రాక్టర్లు మాత్రం ఆ టెండర్లో పాల్పంచుకుంటే మాత్రం రేపు హుజూరాబాద్ ప్రజలు మాత్రం ఆ కాంట్రాక్టర్లను రానియరు. రేపు మీరు ఇబ్బంది పడకుండా మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా నేను దయచేసి ఆ కాంట్రాక్టర్ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎవరు కూడా టెండర్ వేయొద్దు, వీడికి ఎవరు కూడా రావద్దని నేను విజ్ఞప్తి చేస్తాను. హుజూరాబాద్ పట్టణం, హుజూరాబాద్ మండలం యావత్ ఒక 50 కిలోమీటర్ల రేడియస్ లో ప్రతి ఊరు ప్రతి మనిషి బతకడం కష్టమవుతుంది. ఇలా బీహార్ నుంచి అందరు తెలంగాణకు వచ్చి ఎట్లా బతుకుతుండో రేపు హుజూరాబాద్ ఇచ్చిపెట్టేసి మేము బయట పోయి బతకాల్సిన పరిస్థితికి వీళ్ళు తీసుకొస్తా ఉన్నారు. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఎట్టు పరిస్థితిలో ఊరుకునేదే లేదు. దీనికోసం ఎంత దూరమైనా వెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎక్కడ కూడా మేము వైలెంట్ గా చేస్తలేం, శాంతియుతంగానే ఇలా చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా మా నిరసన అనేది జనానికి తెలవాలని విజ్ఞప్తి చేస్తాం. ఇప్పటికే మీరు పలువురు మంత్రులకు కూడా విజ్ఞప్తి చేశారు. అంటే వాళ్ళ నుంచి ఎట్లా రెస్పాన్స్? ఖచ్చితంగా వాళ్ళు కూడా తీసుకోవాలి. నాకు స్పందన ఉంటుందని నమ్మకం ఉంది. ఇలా బంద్ తర్వాత ప్రభుత్వం దృష్టికి పోతుంది. ఇలా ఖచ్చితంగా వాళ్ళు తీసుకుంటారో సానుకూలంగా నేను అనుకుంటున్నా. వాళ్ళు తీసుకోకపోతే మాత్రం 7వ తారీఖు పొద్దున 10 గంటల నుంచి 8వ తారీఖు 5 గంటల వరకు హుజూరాబాద్ పట్టణంలో ఉన్న ప్రజల అందరము పార్టీలకు అతీతంగా రేపు ఈ జేఏసీకి మద్దతుగా ఇదే దీక్షలో ఇక్కడనే ఉంటాం, రాత్రి కూడా ఇక్కడనే పడుకుంటాం. ఇంత పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నారు. అంటే హుజూరాబాద్ ప్రజలకు మీరేం పిలిపిస్తారు? హుజూరాబాద్ గడ్డ అంటేనే పోరాటాల అడ్డ. తెలంగాణనే సాధించుకున్నాం హుజూరాబాద్ లో పోరాటం చేసి. ఎట్టు పరిస్థితిలో ఇలా హుజూరాబాద్ ప్రజలందరూ కూడా నా చేతులు జోడించి మరీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అందరం కూడా అప్రమత్తం కావాల్సిన అవసరం ఉన్నది. ఈ డంపింగ్ యార్డ్ అనేది కరోనా వైరస్ కంటే కూడా ఈ డంపింగ్ యార్డ్ చాలా చాలా డేంజరస్. కాబట్టి దయచేసి నేను దండం పెట్టి చెప్తా ఉన్నాను, అందరు కూడా అప్రమత్తమై దీని మీద ప్రతి ఒక్కరు కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది. పార్టీలకి అతీతంగా కూడా అందరు కూడా స్పందించాల్సిన అవసరం ఉందని చెప్పి హుజూరాబాద్ ప్రజలు చాలా చైతన్యవంతమైన ప్రజలు ఆల్రెడీ స్పందిస్తా ఉన్నారు. ఇలా పొద్దున 6 గంటల నుంచే మీరు చూడొచ్చు, వందలాది మంది ఇలా బయటికి వెళ్లి మాకు డంపింగ్ యార్డ్ వద్దని చెప్తా ఉన్నారు.
ఇలా దయచేసి దీన్ని ప్రభుత్వం కూడా గమనించాలని విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. ఇది మొత్తం మీద స్థానిక ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ముఖ్యంగా డంపింగ్ యార్డ్ వల్ల పర్యావరణం దెబ్బతినడం కాకుండా ఇక్కడ బతకడమే చాలా కష్టంగా అవుతుంది కనుక ఈ డంపింగ్ యార్డ్ వెంటనే ఎత్తివేయాలంటూ కూడా ఇప్పటికే పలువురు విజ్ఞప్తులు మంత్రులకు ఇచ్చాము అని చెప్తున్న నేపథ్యం మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఏదేమైనా కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో డంపింగ్ యార్డ్ హుజురాబాద్ లో పెడితే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు. రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామంటున్నారు. హుజురాబాద్ లో జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి దానికి కూడా 7-8 తేదీలో కూడా మేము మద్దతు ఇస్తామని చెప్తున్నాడు. ఈ రోజైతే హుజురాబాద్ పట్టణం అంతా కూడా తిరుగుతూ హుజురాబాద్ బంద్ చేయాలి, పర్యావరణం కాపాడుకోవాలని చెప్పి కౌశిక్ రెడ్డి తిరుగుతున్న నేపథ్యం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సుధాకర్తో వేణుగోపాల్, టీ న్యూస్, కరీంనగర్.